థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎంతో చక్కగా మనందరికీ సంగీత ధ్యానాన్ని అందించిన సంజయ్ కింగి అని బృందం గారికి మనం మళ్ళీ ఒకసారి చప్పట్లు కొడదాం. ఎంతో చక్కగా మనందరినీ అలరించారు, ధ్యానం చేయించారు. ఒకసారి మళ్ళీ చప్పట్లు కొడదాం. ఎంతో చక్కని ధ్యానం చేశాము. ఇప్పుడు మనము అందరం పత్రిజీ సందేశాన్ని మనం విందాం. పత్రిజీ వీడియో ప్లీజ్. ఈరోజు మనం 5 ఫింగర్స్ గురించి తెలుసుకుందాం. ఈ 5 వేళ్ళు ఏది సూచిస్తాయంటే శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. మనం 5 విషయాలు, ఒక పక్కన శరీరము, ఇంకో పక్కన మనస్సు, ఇంకో పక్కన బుద్ధి, ఇంకో పక్కన ఆత్మ, ఇంకో పక్కన సర్వాత్మ. 5 సామ్రాజ్యాలు ఉన్నాయి. ఖనిజ సామ్రాజ్యము, వృక్ష సామ్రాజ్యము, జంతు సామ్రాజ్యము, మానవ సామ్రాజ్యము, దైవ సామ్రాజ్యం. ఖనిజ సామ్రాజ్యంలో శరీరం అంటూ లేదు, కానీ వృక్ష సామ్రాజ్యంలో ఒక మొక్క వస్తుంది, దానికి ఒక విత్తనం ఉంటుంది. మొట్టమొదటిసారిగా శరీరం అనేది వస్తుంది వృక్ష సామ్రాజ్యంలో. ఆ శరీరం అనేది మరింత ఉద్ధృతమవుతుంది జంతు సామ్రాజ్యంలో. మానవ సామ్రాజ్యంలో ఆ శరీరంతో పాటు ఒక మనసు కూడా వస్తుంది. వృక్ష సామ్రాజ్యంలో ఆ శరీరంతో ప్రాణం ఉంటుంది, స్వల్పమైన మనసు ఉంటుంది. జంతు సామ్రాజ్యంలో ఆ మనసు ఇంకొంచెం ఎక్కువ అవుతుంది, కానీ మానవ సామ్రాజ్యంలో ఆ మనసు స్థిరీకరించబడుతుంది. మనస్సు అనే పదార్థం నుంచి మానవుడు వచ్చాడు. వృక్ష సామ్రాజ్యంలో ప్రాణము, జంతు సామ్రాజ్యంలో ఆ ప్రాణంతో పాటు ఒక సూక్ష్మమైన మనస్సు కూడా ప్రారంభమవుతుంది. ఆ మనస్సు అనేది మానవ జన్మలో వచ్చేసరికి అది విశేషంగా విజృంభిస్తుంది. ఆ దైవిక సామ్రాజ్యం ఈ కంటికి కనబడదు, కానీ ఎన్నో లోకాలు ఉన్నాయి కంటికి కనపడని లోకాలు. అవన్నీ వెలసి దైవిక సామ్రాజ్యం. మానవ సామ్రాజ్యం కూడా దైవిక సామ్రాజ్యమే, జంతు సామ్రాజ్యం కూడా దైవిక సామ్రాజ్యమే, వృక్ష సామ్రాజ్యము దైవిక సామ్రాజ్యమే, ఖనిజ సామ్రాజ్యము దైవిక సామ్రాజ్యం. అంత మొత్తంగా వెలసి దైవిక సామ్రాజ్యం. కానీ ఇవన్నీ కూడా కంటికి కనపడే దైవిక సామ్రాజ్యాలు, కంటికి కనపడని దైవిక సామ్రాజ్యాలు ఉన్నాయి. కనపడే దివ్య సామ్రాజ్యము హనుమంతుడు తోకైతే, కనపడని దివ్య సామ్రాజ్యం హనుమంతుడు లాంటిది. అంత తేడా ఉంది. ఆధ్యాత్మికత అంటే ఏంటంటే ఆ కనపడని దివ్య సామ్రాజ్యంలోకి మనం ప్రవేశించడం, దాన్ని ఊహించగలగడం, దాన్ని తెలుసుకోగలగడం, దాన్ని అనుభవించగలగడం. అప్పుడు మనం కంటికి కనపడే సామ్రాజ్యమే కాదు, కంటికి కనపడిన సామ్రాజ్యం కూడా మనం భాగస్వాములం అవుతాం. మనకి ఈ 4 సామ్రాజ్యాలు ఉన్నాయి, కనబడుతున్నాయి. ఇవి ఖనిజంలోంచి, వృక్షంలోంచి, జంతువులోంచి మానవుడిగా పరిణామ క్రమంలో వచ్చాము. నువ్వు మానవ
ఇద్దరు చేరుకుంటారు. ఎక్కడికి చేరుకుంటారు? బుద్ధి 100%. బుద్ధి 0 నుంచి 10 చేసుకుంటూ, 10 నుంచి 20 చేసుకుంటూ, 20 నుంచి 30 చేసుకుంటూ, 30 నుంచి 40 చేసుకుంటూ, 40 నుంచి 50 చేసుకుంటూ, 50 నుంచి 60 చేసుకుంటూ, 70కి పోతూ, 80కి పోతూ, 90కి పోతూ, 99కి పోతూ, 100 చేసుకున్నప్పుడు వాడు బుద్ధుడు. లక్ష్యం పెట్టుకుంటే దాన్ని సాధిస్తాము. కొన్ని రోజులు ఇటు అటు అయినా, కొన్ని క్షణాలు ఇటు అటు అయినా, కొన్ని యుగాలు ఇటు అటు అయినా లక్ష్యం ఉన్నది. ఏమిటా లక్ష్యం అంటే బుద్ధిమంతుడు కావాలి, బుద్ధుడు కావాలి. మనసు 0 అయినప్పుడే బుద్ధి 100 అవుతుంది. మనసు 100 ఉంటే బుద్ధి 0 ఉంటుంది. 100కి 99% బుద్ధి ఉన్నా, అంటే 1% మనసు ఉన్నా, అది ఒక ముళ్ళులా గుచ్చుకుంటుంటుంది, బాధను కలిగిస్తుంటుంది. నీకు ఎంత దుఃఖం ఉందో అంత మనసు ఉన్నట్టు లెక్క, ఎంత దుఃఖం లేదో అంత బుద్ధి ఉన్నట్టు లెక్క. ఏ విషయం నిన్ను బాధ పెట్టగలగకూడదు, అప్పుడు నీ బుద్ధి 100% ఉన్నట్టు మాట. What happens in meditation? That is the question. Two things happen. One is change, another is growth. You change something in your system. In your system, something gets changed. Your personality gets changed. Your body gets changed. Your mind gets changed. Your lifestyle gets changed. Many things automatically change as you do meditation. And change is called as progress. What is the definition of progress? Nothing but change. What is change? Change is a different perspective. When you change one perspective, you see something else there in the same situation. So, through the change that you obtain in meditation, you obtain a different perspective about life, about your people, about your circumstances. And that is progress. Without meditation, you are stuck up in the limited groups of perceptions. But you go from one group to another group of perception. That is called change. Change happens when you do meditation. A lot of change happens. And the second thing is called a growth. If you are at ABC level, you go to ABCD level. If you are 1, 2, 3 level, you go to 1, 2, 3, 4 level. That is called a growth. You have grown a little. So when you have change, you have growth. When you have growth, you are satisfied. When there is no growth, you are not satisfied. But when there is growth, you are satisfied. You are contented. Oh, I have grown. As young children, you automatically change and grow. But as adults, you need to motivate yourself. Do something for yourself, to change yourself and to help yourself grow. And that is what meditation does. When you do meditation, when you close your eyes and sit silently with your breath, then change happens in the body. Wonderful messages. ఎంతో చక్కని మెసేజెస్ మనం ఇవాళ తీసుకున్నాం. తెలుగు మెసేజ్లో ఏం చెప్పారండి ఆయన? మనం ఏం నేర్చుకున్నాం ఇవాళ? ప్రతిరోజు నేర్చుకోమన్నారు కదా. మనం ఇవాళ ఏం నేర్చుకున్నాం? ప్రతి మనిషి కూడా ఖనిజ రాజ్యం నుంచి, వృక్ష రాజ్యం నుంచి, జంతు రాజ్యం నుంచి మానవులైతారు. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో మనం తెలుసుకోవాలి. మెల్లిమెల్లిగా మన శరీరాన్ని మనము బిల్డ్ చేసుకుంటూ వచ్చాం. అలాగే మన ఆత్మని కూడా మెల్లిమెల్లిగా పెంపొందించుకుంటూ పోవాలి. పత్రిజీ చెప్పారు మన ఆత్మకి చాలా లెవెల్స్ ఉన్నాయని చెప్పేసి. బేబీ సోల్, ఇన్ఫాంట్ సోల్, యంగ్ సోల్, ట్రాన్సెండెంటల్ సోల్, అడల్ట్ సోల్, ఇవన్నీ ఒక సోల్ లెవెల్స్ కూడా మనం పెంచుకుంటూ పోవాలి. ఎలాగా? ధ్యానం వల్ల. ధ్యానం ద్వారానే మన ఆత్మకి ఎదుగుదల వస్తుంది అని అన్నారు.
సో ఇలాగా ధ్యానం చేస్తుంటే చేంజ్ వస్తుంది, గ్రోత్ వస్తుంది, అంటే అభివృద్ధి జరుగుతుంది, మనలో అభివృద్ధి జరుగుతుంది. ధ్యానం వల్ల మనకి అభివృద్ధి జరుగుతుంది. సో మనలో ఎంత అభివృద్ధి జరుగుతుందో ఒకసారి మనల్ని మనం చూసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి క్షణం మనం ఎదుగుతూనే ఉండాలి, ప్రతి క్షణం మనం నేర్చుకుంటూనే ఉండాలి. ఇవాళ మనకి సంగీత కళాకారులు 5 విద్వాంసులు మనకి సంగీతాన్ని అందించారు. 5 రకరకాల వాయిద్యాలు, ఒకళ్ళు సితారు, ఒకళ్ళు తబలా, ఒకళ్ళు కీబోర్డు, అలా 5 రకాల వాయిద్యాలు వాయిస్తున్నారు. అది ఒక సమూహం, అదొక బృందం, అదొక గ్రూప్. 5 కలిపి ఒక గ్రూప్గా తయారయ్యారు. సో ఇప్పుడు ఆ గ్రూప్లో ఎవరికి ఏ సమయం వస్తే ఆ సమయంలో వాళ్ళు వాయిద్యాలు వాయించాలా, లేకపోతే నా వాయిద్యమే నాదే గొప్పది అని చెప్పేసి నేను వాయిస్తూ ఉండాలా? నాదే ప్రాముఖ్యత ఉంది, నా సితార్కే ప్రాముఖ్యత ఉంది, నా వైలిన్కే ప్రాముఖ్యత ఉంది, వాళ్ళే వాయిస్తే అపస్వరాలు వస్తాయి కదా. ఎవరి టైంలో ఎప్పుడు ఏది వాయించాలో అప్పుడు అది వాయిస్తేనే చక్కని శృతి వస్తుంది, చక్కని సంగీతం వస్తుంది. అలాగే మన శరీరంలో కూడా మన అవయవాలు ఉన్నాయి. ఎప్పుడు ఏది పని చేయాలో అప్పుడు అది పని చేస్తుంది. అది గ్రూప్ కాన్షియస్నెస్ అంటే, అది సామూహిక చైతన్యం అంటే ఎప్పుడు ఏది పని చేయాలో, ఎంత పని చేయాలో, ఎలా పని చేయాలో ఆ అవయవానికి కానీ సంగీత కళాకారునికి కానీ తెలుస్తుంది. ఆ టైమింగ్ అనేది తెలుస్తుంది. ఎప్పుడు నేను వాయించాలా, ఎప్పుడు నేను సైలెంట్ అయిపోవాలా, ఎప్పుడు నేను పని చేయాలా, ఎప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వాలా అని చెప్పేసి తెలుస్తుంది సమూహానికి. అలా ఆ సమూహం, ఆ సంగీత సమూహం కలిస్తేనే చక్కని వినసొంపుగా మనకి ఆ వాయిద్యం, ఆ సంగీతం అది వినిపిస్తుంది. లేకపోతే నాయిస్, ఇట్స్ నాయిస్, అలజడి, మనకి వినసొంపుగా అనిపించదు, వినాలని అనిపించదు అపశృతిలో ఉంటే. ఒక సమూహం అనేది చక్కని శృతితోటి ఉండాలి, ఒక గ్రూప్ అనేది ఒక చక్కని శృతితోటి ఉండాలి. అందరూ కలిసి మెలిసి ఒక మ్యూజిక్ని క్రియేట్ చేయాలి, ఒక సంగీతాన్ని, ఒక స్వరాన్ని క్రియేట్ చేయాలి. అది సమూహం అంటే. ఎప్పుడు ఏది పని చేయాలో అప్పుడు అది పని చేయాలి. ఎవరు ఎక్కడ పని చేయాలో వాళ్ళు అక్కడ పని చేయాలి. ఒక గ్రూప్గా ప్రతి ఒక్క గ్రూప్ మెంబర్ కూడా ఒకళ్ళకొకళ్ళు సహాయ సహకారాలు ఉండాలి, కోఆపరేషన్ అని ఉండాలి. ప్రతిజీ ఎప్పుడు అదే చెప్పేవారు. కోఆపరేషన్ అండ్ ఫ్రెండ్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అ గ్రూప్. ఆ గ్రూప్లో గ్రూప్ కాన్షియస్నెస్ పెరగాలంటే ఆ ఇండివిజువల్ కాన్షియస్నెస్ ఉంటుంది, అంటే వ్యక్తిగత చైతన్యం ఉంటుంది. ఆ వ్యక్తిగత చైతన్యాలన్నీ కలిపి ఒక సామూహిక చైతన్యం కావాలంటే ఫ్రెండ్షిప్ అండ్ కోఆపరేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఇది లేకపోతే వ్యక్తిగత చైతన్యాలే, ఇవి 2 ఉంటే సామూహిక చైతన్యము. సో ఈ 2 మనకి ప్రతి గ్రూప్లో ఉండాలి. ఆ సామూహిక చైతన్యం ఉండాలంటే ఆ వ్యక్తిగత చైతన్యాలన్నీ కలిసిపోయి ఒక గ్రూప్ కాన్షియస్నెస్లా తయారైతే అప్పుడు చక్కగా గ్రూప్ ఎదుగుతుంది, చక్కని పని జరుగుతుంది, అందరూ సామరస్యంగా ఉంటారు, సహాయ సహకారాలు అందించుకుంటూ ఉంటారు, ఒక ప్యూర్ ఫ్రెండ్షిప్ జోన్లో ఉంటారు. ఇందాక పత్రిజీ 5 వేళ్ళు అన్నారు. ఈ 5 వేళ్ళు ఇది వేరే, నేను వేరే, ఇది వేరే అని ఏది దానికి కదిలితే బాగుంటుందా, ఈ అన్నీ ఒక చెయ్యిగా కలిస్తే బాగుంటుందా? ఇది ఒక చెయ్య, డిఫరెంట్ వేళ్ళ, ఇది నా ఇష్టం, ఇది నా ఇష్టం, ఇది నా ఇష్టం అంటే ఒక సమూహం అవుతుందా? ఈ వ్యక్తిగత చైతన్యాలన్నీ కలిపితే అప్పుడు గ్రూప్ కాన్షియస్నెస్ అవుతుంది. సో మనందరము పత్రిజీ నుంచి నేర్చుకోవాల్సింది ఆ గ్రూప్ కాన్షియస్నెస్. గ్రూప్గా ఉండండి, గ్రూప్గా వెళ్ళండి. ఇప్పుడు వ్యక్తిగత చైతన్యాల కంటే సామూహిక చైతన్యాలకు ఎక్కువ మనకి పవర్ ఉంటుంది. అందరము సమూహంగా వెళ్దాము, కలిసిమెలిసి వెళ్దాము. ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరం సమానమే.
ఈ 5 వేళ్ళు సమానమే. సో ఇలాగా మనం వ్యక్తిగత చైతన్యం నుంచి అందరం కలిపి ఒక సామూహిక చైతన్యంలాగా కలిసి మెలిసి మనం ఎదగాలి, మనం నడవాలి. మనని మనము అభివృద్ధి చేసుకుందాము, ఒక ఆత్మగా అభివృద్ధి చేసుకుందాము, ప్రతిరోజు చేంజ్ని తీసుకుని వద్దుకుంచుకుందాము, ఒక ట్రాన్స్ఫర్మేషన్ అవుదాము, నేర్చుకుందాము, ఎదుగుదాము, కలిసి ఎదుగుదాము. మనకంటే ముందరున్న వాళ్ళ నుంచి నేర్చుకుందాము, మనకంటే వెనకాల నిలబడే వాళ్ళని పట్టుకుని తీసుకుని వెళ్దాము, చక్కగా కలిసి. మనకంటే ముందరున్న వాళ్ళ పట్ల గౌరవం చూపిద్దాము, మనకున్న వెనక ఉన్న వాళ్ళ పట్ల స్నేహం చూపిద్దాం. పద వెళ్దాం, పద అందరం కలిసి వెళ్దాం, అందరం కలిసి ఎదుగుదాం. ఎవరు ఎక్కువ లేదు, ఎవరు తక్కువ కదా. ఆల్ ఆర్ ఈక్వల్ అన్నారు పత్రిజీ. ఆల్ ఆర్ ఈక్వల్. ఒకసారి అనండి, ఆల్ ఆర్ ఈక్వల్. అందరూ సమానమే, అంతా ఏకత్వమే. అది ఊరికే ఇక్కడి నుంచే కాకుండా ఇక్కడ దిగిపోవాలి, ఇక్కడ దిగిపోవాలి మొత్తం. సో ఇవాళ మనం పత్రిజీ దగ్గర నుంచి నేర్చుకుంది, మనం ఇంకా ఇంకా నేర్చుకుంటూ ఇంకా ఎదుగుదాము, ఇంకా తెలుసుకుందాము. ఎన్నిసార్లు విన్నా పత్రిజీ మెసేజెస్, దాంట్లో ఇంకా తెలుసుకుంటూనే ఉంటున్నాము. అంత చక్కగా చెప్పారు పత్రిజీ మెసేజెస్ మనకి. సో అందరికీ ఈ 3వ రోజు పత్రిజీ ధ్యానమయానికి స్వాగతం మళ్ళీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి ఇవాళ కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, మనం చేద్దాం. गुड मॉर्निंग माय डियर फ्रेंड्स, सभी मास्टर्स को नमस्कार. పార్వతి పిరమిడ్లో హిందీ క్లాసెస్ జరుగుతున్నాయి, ఇంగ్లీష్ క్లాసెస్ జరుగుతున్నాయి, అదర్ లాంగ్వేజెస్లో క్లాసెస్ జరుగుతున్నాయి. పొద్దున मेरे प्यारे दोस्तों सुबह 10:45 से लेकर 12:45 तक और 12:30 से लेकर 1:30 तक और लंच के बाद 3 o'clock से लेकर 4:30 तक, 4:45 से लेकर 5:45 तक लगातार पूरा दिन 4 क्लासेस हो गए. सभी मास्टर से निवेदन है, जो भी हिंदी की जानकारी है सभी क्लास के अंदर पहुंच जाएं और कुछ भी इंफॉर्मेशन की ज़रूरत हो पत्रिजी शक्ति स्थल आपके सामने डयास के अपोजिट में उपलब्ध है, तो वहाँ इंक्वायरी कर सकते हो. धन्यवाद. థ్యాంక్ యూ మై డియర్ మాస్టర్స్. పత్రిజీ మనకెంతో ఇచ్చారు, తిరిగి మనం ఏమిద్దాం అంటే ద ఇయర్ 2025 అనేది పత్రిజీ శక్తి స్థల్ ఇయర్. మన తన్ మన్ ధన్ అంతా కూడా శక్తి స్థల్ కోసం చేద్దాం. అంత చేసిన పత్రిజీ కోసం మనం ఎంత చేద్దామో ఎవరి శక్తి కొలది వాళ్ళని చేద్దాం. నేను ఇక్కడ డొనేషన్స్ అడగడానికి రాలేదు, ఓన్లీ శక్తి స్థల్ గురించే మాట్లాడదాం. దాని యొక్క విషయాన్నే అందరికీ చెప్తూ పోదాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో పత్రిజీ శ్వాస మీద ధ్యాసతో ప్రతి ఒక్కళ్ళ జీవితాలని మార్చేశారు కనుక మన జీవితం కూడా మారింది కనుక శక్తి స్థల్ కోసం పనిచేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనకి రంజిత్ వచ్చారు లైట్ వర్కర్స్ టీం నుంచి. ఫ్రెండ్స్, మరి పత్రిజీ వన్నెస్ మెడిటేషన్ ప్రతి ఆదివారం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిరమిడ్ మాస్టర్స్ ధ్యానులందరూ కలిసి మన అందరం వన్నెస్గా చేసే మెడిటేషన్. దానికి సంబంధించిన క్యాలెండర్స్, లైట్ వర్కర్స్ టీవీ క్యాలెండర్స్ మనం రిలీజ్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. మరి అందరికీ ఈ అవేర్నెస్ అంటే అందరికీ తెలియజేయాలి. మనమంతా కోట్లాదిగా ఉన్నాము, అందరం కలిసి ప్రతి ఆదివారం 6 గంటల నుంచి 7 గంటల వరకు పత్రిజీ వన్నెస్ మెడిటేషన్, పత్రిజీ ఏకతా ధ్యానం ఎవరు ఎక్కడ ఉన్నా కూడా చేయాల్సిందిగా మనవి చేస్తున్నాము. దాని గురించి మేడం కూడా చెప్తారు. పత్రిజీ వన్నెస్ మెడిటేషను చాలా నెలల నుంచి మనకి జరుగుతోంది. దాంట్లో భాగంగా అందరూ పిరమిడ్ మాస్టర్స్ అందరూ రావాలి, దాంట్లో ధ్యానం చేయాలి. ఇప్పుడు ఎలాగైతే మనకి వరల్డ్ మెడిటేషన్ డేలో ఎన్నో కోట్ల మంది మనకి ఒకేసారి ధ్యానం చేస్తున్నారు, అలాగే పిఎస్ఎస్ఎంలో ప్రతి ఆదివారం కూడా 6 నుంచి 7 గంటల వరకు అందరం కలిసి ధ్యానం చేద్దాం అని మన పిలుపు, నా పిలుపు, మీ పిలుపు కాదు, మన పిలుపు ఇది. సో ఇది పిఎస్ఎస్ఎం వారి పిలుపు. మనందరం కలిసి ఒకే టైంలో అందరం పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అందరు కలిసి
పిఎస్ఎస్ఎం మాస్టర్స్ గారు ధ్యానులందరూ కూడా రావచ్చు, ఇక్కడ కలవచ్చు. 6 నుంచి 7 గంటల వరకు 1 గంట ధ్యానము, వన్నెస్ మెడిటేషన్. పత్రిజీ వన్నెస్ మెడిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ వరల్డ్ పీస్. రిలీజ్ ఫర్ ఆఫ్ ద calendar. I request Sri Hari Sharma Garu to please come onto the dais to please release the calendar. ఫ్రెండ్స్, పత్రిజీ వన్నెస్ మెడిటేషన్ సంబంధించిన లైట్ వర్కర్స్ టీవీకి సంబంధించిన క్యాలెండర్స్ రిలీజ్ చేసుకోబోతున్నాము. Thank you very much. ఇప్పుడు కేశవరాజ్ గారు హలో మాస్టర్స్, పత్రిజీ ఏదైతే తలపెట్టారో ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, అహింసా జగత్ లక్ష్యంగా మనం ఎంతో విశేషమైన కృషి చేస్తున్నాము. దానిలో ఒక చిన్న స్మాల్ బుక్ 2003లో నేను చెన్నై నుంచి పౌర్ణమి ధ్యానం చూసుకొని ట్రైన్లో వస్తున్నప్పుడు వచ్చిన మెసేజ్, ధ్యానం అందరికీ అవసరమైనటువంటి మెసేజ్ వచ్చింది. ఆ మరుసటి రోజు నుంచి మరి ప్రతిరోజు ఒక్కొక్క టాపిక్ ఇచ్చారు మాస్టర్స్. నిద్ర లేపి యాస్ట్రల్గా అంటే టెలిపతి అనొచ్చు, లేదంటే డిక్టేషన్ అనొచ్చు చెప్తూ ఉంటారు, కనపడరు. ఒక్కొక్క రోజు ఒక టైటిల్ ఇచ్చారు. విద్యార్థులకు ధ్యానం, గృహిణులకు ధ్యానం, వ్యాపారవేత్తలకు ధ్యానం, రాజకీయవేత్తలకు ధ్యానం, రైతులకు ధ్యానం, ఒక్కొక్క టాపిక్ ఇచ్చారు. అందరికీ ధ్యానం, కానీ విద్యార్థులు ధ్యానం చేస్తే ఎలా డెవలప్ అవుతారు వాళ్ళ భవిష్యత్తులో, గృహిణి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది, ధ్యానం చేస్తే ఎలా దాన్ని అధిగమిస్తుంది, రైతులు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, ధ్యానం చేస్తే ఎలా దాని నుంచి బయటపడతారు అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి స్మాల్ బుక్. ధ్యానం అందరికీ అవసరము. శర్మ గారి ద్వారా ఈరోజు మనం రిలీజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. రిలీజ్ చేయండి సార్ ప్లీజ్. మేడం హెల్ప్ చేయండి. ఇది ధ్యాన జగత్ స్టాల్, అక్కడ మీకు కార్నర్లో ఉంటుంది, పిరమిడ్కి ఎదురుగా. అక్కడ మీరు వచ్చి మరి పంచుదాం. ఒకటైతే మేము ఫ్రీగా ఇస్తాం, అన్నీ ఇవ్వలేము కదా. కాబట్టి చాలా తక్కువతో దాన్ని 12 రూపాయలు పడుతుంది. 50%కి 6 రూపీస్కే మీకు ఇస్తాం. 100, 50 ఎన్నైనా మీరు తీసుకొని. ఇక్కడే ఎంతోమంది కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళకందరికీ పంచవలసిందిగా ఎంతో ఖర్చు పెడుతున్నాం. కానీ ఈ ధ్యానం పాంప్లెట్ అయితే చదివి పక్కన పడేయచ్చు, కానీ ఈ యొక్క బుక్ను పక్కన పడేయలేరు కదా. ఇంత అద్భుతమైనటువంటి బుక్ ప్రతి ఒక్కరూ చదవాలని మనసారా కోరుకుంటూ, మరి అక్కడ జానదేవ స్టాల్లో కలెక్ట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ జానదేవ చందాదారులు కావాలి. 2001లో మరి రమాదేవి మేడం అంటే మేడం ఒకసారి పైకి రావాలి. ఓకే, రిలీజ్ రోజు పెట్టుకున్నాం, జాన్ ఆంధ్రప్రదేశ్ రిలీజ్ రోజు. అయితే అలా స్టార్ట్ అయినటువంటిది జాన్ ఆంధ్రప్రదేశ్గా రమాదేవి మేడం ఎంతో కృషి చేశారు. 2011 తర్వాత కేశవరాజు నువ్వు జానదేవ చూసుకోమన్నారు. రాష్ట్రం 2గా విడిపోయిన తర్వాత ఆనాటి ధ్యానాంధ్రప్రదేశే ఇప్పుడు ధ్యాన జగత్గా మారింది. అక్కడ కార్నర్లో ఉంది ఈ యొక్క మహేశ్వర మహాపిరమిడ్ ఎదురుగా. ప్రతి ఒక్క తెలుగువారు చందాదారులు కావాలి. అదేవిధంగా వేరే దేశాల్లో వాళ్ళకు కూడా, మరి విదేశాల్లో ఉండే వాళ్ళకు కూడా అది చదవాలంటే www.janjagat.com ద్వారాగా లాగిన్ అయితే సెల్ ఫోన్, ల్యాప్టాప్, డెస్క్టాప్, మరి టీవీల్లో కూడా చదువుకునేటువంటి అద్భుతమైన అవకాశం మనం పత్రిజీ ఆశీస్సులతో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you very much. Now I request Sri Hari Garu to please speak. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు శ్రీహరి శర్మ. నేను మాస్టర్స్, సో నేను డాలస్ యుఎస్ నుంచి వచ్చాను. సో నేను లాస్ట్ అంటే 1998లో యుఎస్ఏకి వెళ్ళాను. లాస్ట్ సెవరల్ ఇయర్స్ అంటే చాలా ఏళ్ళుగా
ధ్యానంలోకి వచ్చాను. అయితే 2008లో నేను మెయిన్గా ధ్యానంలోకి వచ్చాను క్రియాయోగా ద్వారా. సో రెగ్యులర్గా నేను మెడిటేషన్ చేసేవాడిని 2008 నుంచి 2016 వరకు. బట్ అంతగా ప్రోగ్రెస్ అవుతున్నట్టుగా నాకు అనిపించట్లేదు కదా. ఐ వాజ్ ఫీలింగ్ వెరీ స్టక్ అనమాట. సో నేను ఇంకా వేరే అంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అసలు ఎన్నో ఆలోచనలు వచ్చేటివి. ఆ ఆలోచనలు అంటే ఈవెన్ అర్లీ మార్నింగ్ లేచి మెడిటేషన్ చేసినా కానీ 3 o'clock 4 o'clock సో ఎన్నో ఆలోచనలు. సో ఈ ఆలోచనలన్నింటినీ ఎలా కంట్రోల్ చేయాలనేది అప్పటికి నాకు పెద్దగా తెలీదు. సో ఎక్స్పీరియన్స్ షేరింగ్ అవన్నీ ఇక్కడ క్రియాయోగా ఈ దాంట్లో ఏం లేవన్నమాట. సో ఇప్పుడు ఈ ఆలోచనలు ఇవన్నీ ఎలా కంట్రోల్ చేయాలి అంటే ఇంకా కొన్ని రకాల ముద్రలు ఉంటాయి అన్నమాట. ఆ ముద్రల్ని ఇంకా చేయాలి అని చెప్పేవాళ్ళు. సో బట్ అదంతా నాకు హెల్ప్ అయ్యేది కాదు. సో వేరే ఇంకేదో మెడిటేషన్ ఇంకా వేరే టెక్నిక్స్ ఏదైనా ఉంటే చూద్దామని నేను ప్రయత్నం చేసేవాడిని. సో అలా ఒక 3.5 years నేను మంత్ర సాధన కూడా చేశాను. బట్ అదంతా చేసిన తర్వాత నాకు అనిపించింది సో మంత్ర సాధన ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ, నాకు అది సరిపోదు. సో ధ్యానమే నాకు సరైన ఉపకరణం. సో అయితే ఆ క్రమంలో నేను చూస్తున్నప్పుడు సో నాకు ఒక ఫ్రెండ్ ద్వారా పిరమిడ్ తర్వాత పత్రిజీ పేరు వినిపించింది 2019 ఎండింగ్లో. సో అప్పుడు నేను అయితే 2011లో నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఈ కర్తాల్ సైడ్ వచ్చాను అనమాట. అప్పుడు ఈ మెగా పిరమిడ్ మహేశ్వర మహాపిరమిడ్ కన్స్ట్రక్షన్లో ఉండింది. తర్వాత పత్రిజీ పేరు కూడా అప్పుడే వినడం జరిగిందనమాట. సో 2019 ఎండింగ్లో మా ఫ్రెండ్ పిరమిడ్ అని తర్వాత పత్రిజీ పేరు మెన్షన్ చేసినప్పుడు సో నాకు మళ్ళీ అప్పుడు నాకు గుర్తొచ్చిందనమాట. 2011లోనే నాకు కొద్దిగా పిరమిడ్ గురించి విన్నాను, తర్వాత పత్రిజీ పేరు విన్నానని. సో అప్పుడు నేను అసలు పత్రిజీ ఎవరు అని నేను గూగుల్లో సెర్చ్ చేశాను. సో అవన్నీ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి లీడ్ చేశాను యూట్యూబ్లో. సో అప్పుడు యూట్యూబ్లో మీలాంటి ఎంతోమంది మహానుభావుల మెసేజెస్ ఎక్స్పీరియన్స్ షేరింగ్స్ ఎన్నో విన్నాను. సో ఇవన్నీ విన్న తర్వాత నాకు అనిపించింది ఈ PSSM ప్లాట్ఫామ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఈ ప్లాట్ఫామ్ ఎంతో బ్రహ్మాండమైన ప్లాట్ఫామ్. సో ఎంతోమంది మాస్టర్సు అద్భుతమైన మాస్టర్సు మామూలుగా అసలు మన ఫ్యామిలీ లైఫ్లో ఉంటూ మహాయోగులుగా ఉన్నవాళ్ళు ఈ PSSM ప్లాట్ఫామ్లో ఎంతోమంది. సో ఇదే నాకు కరెక్ట్ సరి అయిన ప్లాట్ఫామ్ అని. సో అప్పటి నుంచి 2020 నుంచి ఆనాపానసతి మెడిటేషన్ ధ్యానము ప్రారంభం చేశాను. సో ఆ సో ఆల్రెడీ ఎంతోమంది ఇప్పుడు PSSM ప్లాట్ఫామ్లో ఆల్రెడీ ఎంతోమంది డాలస్లో కూడా ఉండొచ్చు అని అనుకొని సో సెర్చ్ చేశాను. సో గ్రూప్లో సో కొంతమంది లైక్ మైండెడ్ మెడిటేటర్స్ ఆల్రెడీ ఆనాపానసతి మెడిటేషన్ చేసేవాళ్ళు సో ఆల్రెడీ కలిశారు. వాళ్ళతో కలిసి నేను మెడిటేషను స్టార్ట్ చేశాను. అయితే 2020లో సో నేను మెడిటేషన్ స్టార్ట్ చేయగానే జస్ట్ వితిన్ ఫ్యూ మంత్స్ నేను చంద్ర పులమార శెట్టి సార్ది ఒకటి మేనిఫెస్టేషన్ వర్క్షాప్ అటెండ్ చేశాను అనమాట. సో అప్పుడు నేను సంకల్పం చేశాను సో డాలస్లో ఒక మెగా పిరమిడ్ రావాలని. సో అప్పటిగా 2020లోనే అప్పటి కొంతమంది మాస్టర్స్ వాళ్ళకు కూడా కొన్ని విజన్స్ వచ్చాయన్నమాట. సో ఒక 5 yearsలో డాలస్లో పిరమిడ్ వస్తుందని. సో నేను చాలా గట్టిగా సంకల్పం చేశాను ఇక్కడ డాలస్లో ఒక మెగా పిరమిడ్ రావాలని. సో దాని గురించి సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం సో ప్రయత్నాలు ప్రారంభం చేశాము. ఒక లాస్ట్ 1.5 years బ్యాక్ ఒక చిన్న గ్రూప్ ఫామ్ చేసి లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ తోటి సో తర్వాత ల్యాండ్స్ గురించి వెతకడము అవన్నీ స్టార్ట్ చేసామన్నమాట. సో లాస్ట్ ఇయర్ డాలస్లో మెగా మెడిటేషన్ సమ్మిట్ జరిగింది. సో ఆ టైం వరకు ల్యాండ్ని ఐడెంటిఫై చేశాము. సో చేసి MMSలో అనౌన్స్ చేసాం. అయితే ఈ పిరమిడ్ ప్రాజెక్ట్ గురించి సో ప్రాజెక్టు స్టార్ట్ చేసే మెగా మెడిటేషన్ సమ్మిట్ చేసే కంటే ముందు
1 వీక్ ముందు సో సో సంపత్ అని ఆస్ట్రేలియాలో, సంపత్ కుమార్ అని ఆస్ట్రేలియాలో ఉంటాడు మాస్టరు. సో అతను ప్రపోజ్ చేశాడనమాట, మనం ఈ పిరమిడ్కి పేరు పెడదామని. సో అప్పుడు సో 1 వీక్ ముందు అప్పుడే పిరమిడ్ వ్యాలీ చంద్రమోహన్ సార్ కూడా అప్పుడే వచ్చాడనమాట డాలస్కి ఎంఎంఎస్ అటెండ్ అయ్యేటందుకు. సో మేమందరం కలిసి సో ఆలోచించాం ఏం పేరు పెట్టాలని. వెస్టర్న్ పబ్లిక్కి సరిపోయే పేరు ఉండాలి, తర్వాత సింపుల్గా ఉండాలి, తర్వాత ఇది మెగా పిరమిడ్ అనుకుంటున్నాం కాబట్టి మెగా అని కూడా వస్తే బాగుంటుంది, తర్వాత దాంట్లో ఓం శబ్దం కూడా ఉంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఎనర్జీస్ అని అలా ఆలోచిస్తూ ఒమేగా అని ఒక పేరు వచ్చింది. సో అప్పుడు ఇమ్మీడియట్గా మెడిటేషన్ చేసాము. సో చాలా బాగా అనిపించింది. పత్రిజీ కాన్షియస్నెస్కి కనెక్ట్ అయ్యి సో మేము సో అది ఆ పేరు కరెక్ట్ అని తెలిసిందనమాట. సో ఇమ్మీడియట్గా మళ్ళీ సో మళ్ళీ ఒకసారి మెడిటేషన్ చేసాము. సో సెకండ్ టైం కూడా కన్ఫర్మేషన్ వచ్చింది. ఇమ్మీడియట్గా చందు సార్ ఏం చేశారంటే శాలిని మేడంకి మెసేజ్ పంపించాడు, ఇలా ఒమేగా పిరమిడ్ అని పేరు పెట్టామని. సో 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 పత్రి సార్ మెసేజ్ ఇమ్మీడియట్గా ఆమె పంపించింది. పత్రి సార్ మెసేజ్ ఏంటంటే సో వీ ట్రావెల్ ఫ్రమ్ ఆల్ఫా టు ఒమేగా, అంటే ఆల్ఫా నుంచి ఒమేగాకి మన కాన్షియస్నెస్ లెవెల్ ట్రావెల్ చేస్తుంది, మనం అలా ఎదుగుతాం అనమాట. సో ఢిల్లీలో డేలేన్ శాస్త్రి గారు బాడీ వేకేట్ చేసినప్పుడు ఈ మెసేజ్ ఇచ్చాడు సార్. సో ఆల్ఫా స్టేట్ అంటే మమాత్మ స్టేజ్, నేను ఆత్మను, నాకు అంటే దెర్ ఈజ్ నో డెత్, దిస్ ఈజ్ ద ఇనిషియల్, దిస్ ఈజ్ ద స్టార్టింగ్ స్టేజ్. ఈ దీంట్లో మనం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దిస్ ఈజ్ ఫ్రమ్ వేర్ అవర్ స్పిరిచువల్ జర్నీ స్టార్ట్స్. తర్వాత వి గో ఫ్రమ్ ఆల్ఫా టు ఒమేగా స్టేట్. ఒమేగా అనేది హైయెస్ట్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. మమాత్మ సర్వభూతాత్మ. సో నేను అన్నిట్లోనూ ఉన్నాను, అన్నిట్లోనూ నేనున్నాను. సో దట్ ఈస్ ద హైయెస్ట్ స్టేట్. సో ఈ ఒమేగా పేరు అనేది అలా పత్రిజీ నుంచి అలా కన్ఫర్మ్ అయిందనమాట. సో అందుకని డాలస్లో రాబోయే మెగా పిరమిడ్కి ఒమేగా పిరమిడ్ అని పేరు పెట్టాము. సో డాలస్లో ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళు చాలా బ్రహ్మాండంగా చాలా మెడిటేషన్ ధ్యాన ప్రచారం జరుగుతుంది. తర్వాత మాస్టర్స్ లైక్ అంటే ఇప్పుడు జీకే సారు, తర్వాత చంద్ర పులమార శెట్టి సారు, తర్వాత సరోజ గుళ్ళపల్లి మేడం. సో ఇలా ఎంతోమంది మాస్టర్స్ వీళ్ళ అంటే ఈ మాస్టర్స్ ఇన్స్పిరేషన్తో, తర్వాత పత్రిజీ ధ్యాన జగత్ స్ఫూర్తితో, తర్వాత మీరందరూ ఎంతోమంది మెడిటేటర్స్ మహానుభావులు మీరందరూ లాస్ట్ ఎన్నో 20-25-30 ఇయర్స్ నుంచి పత్రిజీతో ట్రావెల్ చేస్తూ ఈ అంటే పిఎస్ఎస్ఎం ప్లాట్ఫామ్కి ఒక స్ట్రాంగ్ పిల్లర్గా మీరు తయారు చేశారు. సో ఆ స్ఫూర్తితో ఇప్పుడు విదేశాల్లో కూడా ఈ ధ్యాన ప్రపంచం కావాలి. సో దానికి ఎన్నో రకాలుగా మాస్టర్స్ వర్క్ చేస్తున్నారు, ధ్యానం చాలా బ్రహ్మాండంగా స్ప్రెడ్ అవుతుంది. సో అందులో భాగంగానే ఈ మెగా పిరమిడ్ కూడా రాబోతుంది అతి త్వరలో. సో మనమందరం దీనికి అన్ని రకాలుగా అంటే మన భావన ద్వారా దీనికి శక్తినిచ్చి తొందరలో మనం దీన్ని సాకారం చేసుకుందాం. సో ఈ అవకాశాన్ని ఇచ్చింది. సో పిఎంసి ఆనంద్ కూడా అంటే ఈ మెగా పిరమిడ్ రావాలని చాలా బలంగా సంకల్పం పెట్టుకొని చాలా బ్రహ్మాండంగా హెల్ప్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ టు ఆనంద్, థ్యాంక్ యూ టు పిఎంసి, థ్యాంక్ యూ టు ఆల్ ద సీనియర్ మాస్టర్స్ లైక్ జీకే చంద్ర పులమార శెట్టి, తర్వాత వాణి మేడం, తర్వాత సరోజ గుళ్ళపల్లి మేడం, అసలు ఇక్కడ కేశవరాజు గారు సారు. సో ఎంతోమంది మాస్టర్స్ అసలు లిస్టు సో చాలా టైం పడుతుంది ఆ లిస్ట్ అంతా చెప్పాలంటే. సో చాలా బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నారు. ఆల్ ట్రస్టీస్, పిఎస్ఎస్ఎం ట్రస్టీస్, తర్వాత కడతాల్ పిరమిడ్ ట్రస్టీసు, కైలాసపురి ట్రస్టీసు, తర్వాత పిరమిడ్ వ్యాలీ, తర్వాత రాజమండ్రి ఆల్ పిఎస్ఎస్ఎం మాస్టర్స్. థ్యాంక్ యూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఒకసారి గట్టి క్లాప్స్ అండి ఒమేగా పిరమిడ్కి. వారి సంకల్పము ఇక్కడ నుండి మనం ఇచ్చే ఈ బలాన్ని ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఆ పిరమిడ్ నిర్మాణం చేసుకుందాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఒక చిన్న అనౌన్స్మెంట్ రండమ్మా.
పత్రిజీ శక్తిస్థల్ నిర్మాణంలో భాగంగా హోసూర్ సునీత మేడము 1 lakh చెక్కు అందజేయడం జరిగిందండి. ఆమెకి మనమంతా కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ధ్యాన మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. తిరుమలనాథ ధ్యాన మహాక్షేత్ర ట్రస్ట్ మెంబర్స్ మేము ఇద్దరము మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాము. ధ్యాన జ్ఞాన విహార యాత్ర అని ఇక్కడ నుంచి ఒక టూర్ ప్రోగ్రాం ప్లాన్ చేశామండి. 25, 27, 29 తేదీలలో ఇక్కడి నుంచి జీనవనం, తిరుమలనాథ ధ్యాన మహాక్షేత్రంలో పిరమిడు, జీనవనంలో పిరమిడు, తిరుమలనాథ ధ్యాన మహాక్షేత్రంలో పిరమిడు, బుద్ధవనం, సాగర్ డ్యామ్ ఈ 4 చూపించుకొని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చూపించుకొని తీసుకొస్తారు. మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని భావిస్తున్నాము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. తప్పకుండా. పత్రిజీ 1990 నుండి ఆయన ఏమైతే చెప్తూ వచ్చారో, తర్వాత 99లో మొదటి ధ్యాన యజ్ఞం నుంచి కూడా ఏం చెప్తూ వచ్చారో, ఎన్నో ధ్యాన కేంద్రాలలో ఎన్నో స్పీచెస్, ఎన్నో ఊర్లలో ఎంతోమంది ఇళ్లలో ఆయన చెప్పిన మాటలు అన్నీ కూడా గ్రంథస్థం చేయబడ్డాయి. కానీ ఒకే దగ్గర మనకు దొరకడం లేదు, ఎక్కడెక్కడో ఉన్నాయన్నమాట, ఎన్నో పుస్తకాలలో, ఎన్నో కరపత్రాలలో. అయితే ధ్యాన జగత్ వాణి మేడం, నా పేరు నిర్మలాదేవి అండి, నేను ట్రస్ట్ దీనికి, మా నిర్మల మాకం అంటారు అమెరికాలంతా కూడా. అయితే మేము పత్రిజీ జ్ఞానామృతం అనేటువంటి పుస్తకాన్ని తీసుకొస్తున్నాము. పార్ట్ 1 ఇదండి. దీన్ని బిఫోర్ ఇయర్ తీసుకొచ్చాం, లాస్ట్ ఇయర్ పార్ట్ 2 తీసుకొచ్చాం, ఈ ఇయర్ పార్ట్ 3 కూడా వస్తుంది. ఈ బుక్స్ అన్నీ కూడా అతి సరసమైన ధరల్లో మేము అందిస్తున్నాం అనమాట. ఇక్కడ స్టాల్స్లో కూడా మల్లికార్జున్ దగ్గర, శ్రీకాంత్ దగ్గర, ఇంకెంతో మంది దగ్గర దొరుకుతాయి. కనుక పత్రిజీ జ్ఞానామృతాన్ని అందరూ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. పత్రిజీ